ఓం శ్రీ గురుభ్యో నమ. నా పేరు ఇడుకుల జనార్దను. వృత్తి వ్యాపారము. నా హాబీ హిందూ దేవాలయాల్లో విజ్ఞాన శాస్త్ర అంశాలను సేకరించి భక్తులకు తెలియజేయడం. మన విజ్ఞాన యాత్రలో భాగంగా మనము అమర్నాథ్ పోయినప్పుడు మనకిక్కడ మనకు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశం ఏంటంటే, ఈ రాఖీ పౌర్ణానికి ఇక్కడ ఉన్న మంచులింగము ఏర్పడము, అది మన చంద్రుడు కృష్ణపక్షం శుక్లపక్షం నుంచి చంద్రుడు ఏ విధంగా పెరిగి తరుగుతుంటాడో ఆ విధంగానే ఈ అవినాభావ సంబంధంతో ఇక్కడ శివలింగము పెరగడము తరగడము జరుగుతుంది. అసలు ఈ శివలింగం ఎలా ఏర్పడుతుంది, మంచుతోటి ఏ విధంగా ఏర్పడుతుందో ఇలాంటి అంశానికి సంబంధించిన విజ్ఞానము ఇంకా మనకు తెలియవలసి ఉన్నది. ఇంకొకటి ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఇక్కడ 2 పావురాలు ఉంటాయి. ఈ 2 పావురాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. అంటే మనకు రాఖీ పౌర్ణమి తర్వాత ఇక్కడ మంచు ఈ గుడి ఆవరణ మొత్తం సుమారు 15-20 ఫీట్ల ఎత్తు మంచు కురుస్తుంది. అక్కడ మంచుతోటి కప్పిబడి ఉంటాయి. అయితే ఈ పిట్టలు అప్పుడు ఎక్కడికి పోతాయి, ఎట్లా ఉంటాయి, ఎక్కడ ఉంటాయో ఇప్పటికీ అంతుపట్టట్లేదు. అంటే మనం ఇతిహాసాలలో పోయినప్పుడు పార్వతీదేవి శివుని ఈ జనన మరణ రహస్యము అడగడము, ఆయన అన్ని చెప్పడానికి ఈ హిమాలయ పర్వతాల ఈ అమర్నాథ్ ఇప్పుడున్న అమర్నాథ్ ఆ గుహను ఎంచుకోవడము, ఆ వెళ్ళేటప్పుడు ఏ ప్రాణికి కూడా ఈ జనన మరణ రహస్యం తెలియవద్దని ఈ తన దగ్గర ఉన్న చంద్రుడిని, తర్వాత శేషనాగు దగ్గర ఈ నాగును, ఇట్లా అన్ని ప్రమాద గణాలన్నిటినీ వదిలిపెట్టి అక్కడ ఈ గుహలకు పోయి డమరుకంతో చప్పుడు చేయడము, అక్కడ ఉన్న పిట్టలన్నీ వెళ్ళిపోవడము, ఏ ప్రాణి లేదని అప్పుడు చేసుకొని ఈ పార్వతీదేవికి ఈ యొక్క జనన మరణ రహస్యం వివరించడం జరిగింది. అప్పుడు ఈ ఈ ఇక్కడ 2 గుడ్లు ఉంటాయి అన్నమాట. ఆ గుడ్లు చేపట్టి అవి ఎగిరిపోలేక ఉంటాయి. అయితే ఈ జనన మరణ రహస్యము గుడ్ల రూపంలో ఉన్న పావురాలు ఈని ఇప్పటికీ మనకు అవి సజీవంగా మనకి ఇప్పుడు కనపడుతున్నాయి. ఇది మనకి ఇక్కడ శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశం.